హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 నేను మీ అనిల్. యావత్ భారతదేశం కూడా ఎస్ఎల్బిసి సొరంగం వైపు చూస్తూ ఉన్నాయి. దాదాపుగా 72 గంటలు అయిపోయినా కానీ వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా ఆందోళనకరంగా అయిపోయింది. ఏదైతే ఎస్ఎల్బి సొరంగంలో పనులు చేపట్టడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ప్రతిష్టంగా తీసుకొని పనులు చేస్తూ ఉన్న నేపథ్యంలో మొన్న శనివారం రోజున అక్కడ కార్మికులు కూడా అదేవిధంగా కార్మికులతో పాటు వెళ్ళిన ఇంజనీరింగ్లు సొరంగమి అక్కడ పనులు చేస్తున్న నేపథ్యంలో కూల్చివేతకైతే గురైపోయింది. ఆ కొంత బురదలో అటు వస్తున్న నీళ్లు తాకిడి ఎక్కువ ఉండడం వల్ల సొరంగం కుంగిపోయిన సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. ఆ సొరంగం కుంగిపోయిన నేపథ్యంలో గమనించిన కార్మికులు కొంతమంది దాదాపుగా 54 మంది బయటకు వచ్చారు. కానీ అందులో 8 మంది అయితే ఇరుక్కపోయిన సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. వాళ్ళు ఏ విధంగా ఉన్నారు? దాదాపుగా 3 రోజులు అవుతా ఉంది. అటు సెంట్రల్ సంబంధించిన నేవీ, అదేవిధంగా ఆర్మీ, ర్యాపిడ్ ట్యాక్స్ సంబంధించిన వాళ్ళు కూడా మైనర్ బాలులు వచ్చి వాళ్ళు కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఏవైతే అనేక సంస్థలతో కూడా పనిచేస్తున్నప్పటికి కూడా వాళ్ళ దగ్గరికి చేరుకోలేకపోతూ ఉన్నారు. ఎస్ఎల్బిసి దాదాపుగా 14 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఏదైతే దోమల పెంట అనే విలేజ్ దగ్గర కుంగిపోయినట్టు ఏదైతే తెలుస్తూ ఉంది. అక్కడ సమీపంలో శ్రీశైలం సంబంధించిన డ్యామ్ దగ్గర ఉండడం వల్ల అక్కడ వాటర్ ఎక్కువ రావడము, ఏదైతే అంతర్గత జలాలు ఏవైతే ఉంటాయో వాటి నీరు అనేది అక్కడ ఎక్కువ రావడం వల్ల బురద అనేది ఎక్కువ ఏర్పడుతూ ఉంది. దాదాపుగా 14 కిలోమీటర్లు మేరకి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి అన్ని బృందాలు. కానీ అక్కడికి చేరుకోవడము సాధ్యమా అసాధ్యమా అన్నట్టు కూడా కనబడతా ఉంది. ఎందుకంటే దాదాపుగా భారీ ఎత్తున బురదలు, అదేవిధంగా అక్కడ సంబంధిత పరికరాల యొక్క భాగాలు కూడా ముక్కలు ముక్కలైన సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఆ కుంగిపాటుతో ఒకేసారి భారీ శబ్దం కూడా వచ్చినట్టు కూడా కార్మికులు చెప్తా ఉన్నారు. అక్కడ మనము ఈ సొరంగం గురించి ఒకసారి మాట్లాడుకున్నట్లయితే దాదాపుగా ఈ సొరంగము 42 సంవత్సరాల చరిత్ర ఉంది. ఎందుకంటే 42 సంవత్సరాల క్రితమే ఈ సొరంగం చేపట్టాలని అప్పుడున్న చెన్నారెడ్డి గారు, అదేవిధంగా తన తర్వాత అంటే 1970లో చెన్నారెడ్డి గారు, ఆ తర్వాత అంజయ్ గారు 1980లో అంజయ్ గారు, వీళ్ళ నేపథ్యంలో అప్పుడున్న సీఎంగా అంటే ముఖ్యమంత్రిగా వీళ్ళైతే ఉన్నారు. వాళ్ళ నేతృత్వంలో మరి ఈ పనులు చేయాలని కూడా వాళ్ళు సంసిద్ధమయ్యి ఆ రోజున పనులు స్టార్ట్ చేశారు. తర్వాత సీనియర్ ఎన్టీఆర్ కొన్ని పనులు చేశారు. తర్వాత ప్రతిష్టంగా తీసుకుంది కాంగ్రెస్ గవర్నమెంట్, అప్పుడున్న వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి అని కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా 2005లో 2318 కోట్ల రూపాయలు వెచ్చించి ఆగస్టు 2005లోనే పనులు ప్రారంభించారు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు. తర్వాత కొంత కాలం అయిపోయడం వల్ల, కొంత ఇబ్బందుల వల్ల, బడ్జెట్ సమస్యల వల్ల ఆ ప్రాజెక్టు పనులు అనేది నెత్తమీర నడకలాగా జరిగినాయి. దాదాపుగా అప్పటి వరకు 52% పనులు పూర్తయ్యాయి. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి హయాంలోనే 52% పూర్తయిపోయినాయి. తర్వాత కాంగ్రెస్ తర్వాత ఏదైతే మన బీఆర్ఎస్ పాలనలో దాదాపుగా 10 సంవత్సరాలలో ఒక 20% పనులు పూర్తయ్యాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఆ ప్రాజెక్టుని మరి చేద్దామన్నట్టు కూడా డిసైడ్ అయి పనులు చేస్తున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపుగా నాగర్ కర్నూల్, నల్గొండ ఈ ప్రాంతాల వరకు 4 లక్షల ఎకరాలకి నీళ్ళు ఇవ్వడానికి, అదేవిధంగా హైదరాబాద్ ప్రజలకి తాగునీరు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది ఈ ప్రాజెక్టు. దాదాపుగా చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. యావత్ ప్రపంచంలో కూడా అత్యంత పెద్ద ప్రాజెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా 43 కిలోమీటర్ల మేరకి ఈ అంతర్గత సొరంగం ఉంటుంది. దానివల్ల కృష్ణా జలాలు నల్గొండకు తీసుకొని రావడం వల్ల ఫ్లోరిన్ బాధిత ఎవరైతే ప్రజలు ఉన్నారో నల్గొండ అనుడితోనే మనకి ఫ్లోరిన్ బాధితుల ప్రజలకు గుర్తుకొస్తారు. వాళ్ళకు మంచినీటి అందించాలి, సాగునీటి అందించాలనే మంచి ఉద్దేశంతోనైతే మరి ఈ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. కానీ ఈ రోజున జరిగిన సంఘటన దాదాపుగా యావత్ ప్రపంచాన్ని కూడా మన తెలంగాణ వైపు, అదేవిధంగా స్పెషల్గా ఎస్ఎల్బిసి సొరంగం వైపు అయితే చూస్తున్న తరుణం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఈ ఘటన శనివారం రోజు అయితే జరిగిన ఘటన. దాదాపుగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఇటు ఆర్మీ బృందాలు కావచ్చు, ర్యాపిడ్ ట్యాక్ మైనర్ బృందాలు కావచ్చు, వీళ్ళందరూ వచ్చి ఆ 14 కిలోమీటర్ల మేరకు జరిగిన ఘటనలో దాదాపుగా నిన్న అంటే సోమవారం వరకు అయితే 13 కిలోమీటర్ల 6-2 వరకు అయితే వెళ్ళడం అయితే జరిగింది. కానీ ఇంకొక 40 నుండి 50 మీటర్ల లోపలికి వెళ్ళడానికి అసాధ్యంగా మారిపోయింది అన్నట్టు కూడా ఆడ కనబడతా ఉన్నాయి. వెళ్ళిన బృందాలు కూడా తిరిగి వస్తున్న సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఎందుకంటే అంత ఘోరాతి ఘోరంగా బురదతో నిండిన
నీళ్ళు ఎక్కువ రావడము, బురద ఎక్కువ ఉండడము, అక్కడ సంబంధిత ఏవైతే పరికరాలు ఉంటాయో వాటి అవయవాలు అడ్డుగా ఉండడం అనేది కనబడతా ఉంది. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, జూపల్లి కృష్ణారావు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు అక్కడ పరిశీలిస్తూ ఉన్న సిచ్యువేషన్ కనబడతా ఉంది. కానీ ఎవరైతే చిక్కుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఉత్తరప్రదేశ్, పంజాబ్ సంబంధిత రాష్ట్రాలకు చెందిన వాళ్ళు అధికారులు కూడా ఉన్నారు. అదేవిధంగా కార్మికులు కూడా ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు కొంత ఆందోళన చెందాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. మరి వాళ్ళు బతకాలని కోరుకుంటా ఉన్నాము. నిజంగా గవర్నమెంట్ చాలా కృషి చేస్తూ ఉంది. వాళ్ళ కోసము అనునిత్యము అంటే ఈ 72 గంటల పాటు కూడా వాళ్ళు కూడా కష్టపడతా ఉన్నారు. అనేక కేంద్ర బలగాలను తీసుకొస్తా ఉన్నారు. అనేక టెక్నాలజీ కూడా యూజ్ చేస్తున్నప్పటికి కూడా వీళ్ళ యొక్క ఫలించని ఫలితంగానే ఉండిపోతూ ఉన్నాయి. అక్కడ ఎటువంటి సహాయం చేయలేని పరిస్థితిలో ఉండిపోవాల్సిన సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ప్రత్యేక దృష్టి పెట్టారు. మరి వాళ్ళని ఎట్టకేళ్ళ కాపాడాలని కూడా వాళ్ళు కోరారు. కానీ అక్కడున్న పరిస్థితులు వాళ్ళు బతుకున్నారో లేదో అనే ఆందోళనకు గురయ్యే విధంగా కనబడతా ఉంది. మనం కూడా కోరుకుందాం వాళ్ళు కూడా బతికి బయటికి రావాలని. చూస్తూనే ఉండండి తెలుగు 360.